హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆరెంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఆరెంజ్ తీసుకొని మొత్తం పీల్ చేసేసేయండి. జ్యూస్ వస్తుంది, దాన్ని వడగట్టేసేసి ఈ విధంగా మొత్తం బెల్లంతో ఆర్గానిక్ బేస్తో చేస్తున్నాం కాబట్టి దాంట్లో పోసేసి జ్యూస్ని మెల్ట్ చేసేసుకోండి. బీటర్తో బీట్ చేయండి. తర్వాత మీరు ఇంట్లో అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసేసి తర్వాత సోడా ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ వేయండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను. దానికి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి. చాలా హైజీనిక్గా ఆర్గానిక్గా ఉంటుందండి ఇది. కేక్ బాక్స్కి చుట్టూతో మనం పిండి స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసి ట్యాప్ చేసేసి స్టవ్ మీద మనకి 45 మినిట్స్ టు 50 మినిట్స్ పడుతుంది. దీంట్లో బ్యాటర్ని పోసేసి ఈ విధంగా చెర్రీస్ తోటి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. చూడండి, ఉడికిందో లేదో చూద్దాము. కంప్లీట్ చక్కగా బేక్ అయిపోయింది. నైఫ్తో పెట్టి చూసేసుకోవచ్చు ఇలాగా. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేద్దాము. చూడండి ప్లేట్లోకి ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. కట్ చేసి చూద్దాం. చాలా బాగా వస్తుందండి స్మెల్. ఆరెంజ్ కమలాకాయ స్మెల్ వస్తుంది చక్కగా. ఫస్ట్